Recording in progress. సో నెక్స్ట్ 2 క్లాస్లో మార్జినల్ కాస్ట్ కంప్లీట్ చేసేయండి. ఇంకా బోర్ కొట్టలేదు టాపిక్ ఆల్రెడీ కొట్టట్లేదా? మరి అందుకే త్వరగా కంప్లీట్ చేసేయండి టాపిక్. ఎక్కువ రోజులు ఏ టాపిక్లో ఉండకూడదు, బోర్ కొట్టేస్తుంది. బట్ కాకపోతే వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి నేనే కాస్త స్లోకి తీసుకెళ్తున్నా, ఎందుకు అనవసరంగా రిస్క్ అని. మీరు సిఎంఏలు అయ్యి కాస్ట్ ఎక్స్పర్ట్స్ అయ్యి మరి కాస్టింగ్ రాకపోతే బాగోదు కదా, కాబట్టి పేషెన్స్తో నేర్చుకోవాలి, తప్పదు. ఇది 14 అయిపోయింది కదా నిన్న. ఐ థింక్ 15 ఎప్పుడో కంప్లీట్ అయిపోయింది అనుకుంటున్నా. ఆపర్చునిటీ కాస్ట్ కంప్లీట్ అయిపోయింది. 16 ఎస్ 16 చదవండి, ట్రై చేయండి చూద్దాం. ఐ థింక్ యాడ్ కీప్ డ్రాప్ రైట్. కాదు స్పెషల్ ఆర్డర్. ట్రై చేయండి చూద్దాం. ఏమంటున్నాడు కొత్తగా? ద కంపెనీ ఈజ్ ఆపరేటింగ్ అట్ 50% కెపాసిటీ. ద ఫాలోయింగ్ డీటెయిల్స్ ఆర్ అవైలబుల్. సో డైరెక్ట్ మెటీరియల్ పర్ యూనిట్స్ ఇచ్చాడు, డైరెక్ట్ లేబర్, వేరియబుల్ ఓవర్ రేట్, ఫిక్స్డ్ ఓవర్ రేట్స్, టోటల్ కాస్ట్ పర్ యూనిట్ ఇచ్చేసాడు. ఓకే. ప్రొడక్షన్ పర్ మంత్ 20,000. టోటల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎలా వచ్చింది? 1,60,000. 20,000 ఇంటూ 8 అంతేనా? 1,60,000. సేల్స్ ప్రైస్ 1,40,000 అంట. అంటే పర్ యూనిట్ ఎంతకు సేల్ చేసి ఉంటారు? 7 రూపీస్. 1,40,000 డివైడ్ బై 20,000, 7 రూపీస్.
సో లాస్ వచ్చింది. ఓకే, అండ్ ఎక్స్పోర్టర్స్ ఆఫర్స్ టు బై 5,000 యూనిట్స్ పర్ మంత్ అట్ ద రేట్ ఆఫ్ 6.5 రూపీస్. నార్మల్గా అందరూ ఎలా థింక్ చేస్తారు, నేను ప్రజెంట్ ఎంతకు సేల్ చేస్తున్నాను ఒక యూనిట్ని, 7 రూపీస్కి సేల్ చేస్తేనే 20,000 లాస్ వస్తుంది. ఇప్పుడు కొత్త కస్టమర్ వచ్చి 6.5కి సేల్ చేస్తామని అడిగితే మనం ఏం చేస్తాం, ఆటోమేటిక్గా రిజెక్ట్ చేస్తాం. కానీ రియాలిటీ కనుక్కోవాలి, నిజంగా లాస్ వస్తుందా ప్రాఫిట్ వస్తుందా ఐడెంటిఫై చేయాలి మనం ఇప్పుడు. అండ్ ద కంపెనీ హెస్టేట్ టు యాక్సెప్ట్ ద ఆఫర్ ఫర్ ఫియర్ ఆఫ్ ఇంక్రీజింగ్ ఇట్స్ ఆపరేటింగ్ లాసెస్. సో నార్మల్గా థింక్ చేసేది ఆల్రెడీ 20,000 లాస్ వస్తుంది, ఇప్పుడు 6.5 రూపీస్ సేల్ చేసి ఇంకా ఎక్కువ లాస్ వచ్చే ఛాన్స్ ఉందేమో అని థింక్ చేస్తారు. బట్ రియాలిటీలో లాస్ వస్తుందో లేదో మనం ఐడెంటిఫై చేయాలి. సో 3 కాలమ్స్ డ్రా చేద్దామా. ఏదేది పర్టికులర్గా ఎగ్జిస్టింగ్ డేటా ఒకటి, ఒకవేళ స్పెషల్ ఆర్డర్ పర్టికులర్గా యాక్సెప్ట్ చేస్తే ఎంత వస్తుంది ఒకటి, 2 యాక్సెప్ట్ చేస్తే ఏమవుతుంది ఒకటి, నథింగ్ బట్ ఎగ్జిస్టింగ్ ప్లస్ స్పెషల్ ఆర్డర్. సో చూద్దాం 3 డ్రా చేసి. సో స్టేట్మెంట్ షోయింగ్ calculation of profit at different levels. Statement showing calculation of profits at different levels. ఫస్ట్ స్టేట్మెంట్ని పక్కన పెడితే మనం యాక్సెప్ట్ చేయాలో తెలియాలంటే స్పెషల్ ఆర్డర్లు ఏవే కంపేర్ చేయాలి ఐటమ్స్ మనం. రిలవెంట్ కాస్ట్, ఆఫర్ ప్రైస్, పర్చేస్ ప్రైస్ కదా ఆఫర్ ప్రైస్. ఇక్కడ ఆఫర్ ప్రైస్ ఎంత 6.5 రైట్. మరి రిలవెంట్ కాస్ట్ ఏవేవి, వెయిట్ మెటీరియల్, లేబరు, ఓవర్హెడ్స్. 2 రూపీస్ వస్తుందా, రాదు. అంటే ఎంత అవుతుంది రిలవెంట్ కాస్ట్ 6 రూపీస్. ప్రైస్ ఎంత ఆఫర్ చేస్తున్నాడు 6.5. సింపుల్గా ఆఫర్ యాక్సెప్ట్ చేయాలా వద్దా, యాక్సెప్ట్ చేయాలి. ఇది మనకు ఆన్సర్ తెలుసు, కాకపోతే మనం ఏం చేయాలి, ఓన్లీ ఎంసీక్యూలో వస్తే యాక్సెప్ట్ రిజల్ట్ తెలుస్తుంది, కానీ ప్రెజెంటేషన్ చూపించినప్పుడు మనం క్యాలిక్యులేషన్ సహా చూపించాలి. కాబట్టి స్టేట్మెంట్ డ్రా చేస్తున్నాం అంతే. ఒక క్లారిటీ వచ్చేసింది కదా యాక్సెప్ట్ చేయాలని, ఎందుకు యాక్సెప్ట్ చేయాలన్నది మీకు ఫైనల్ క్యాలిక్యులేషన్లో తెలుస్తుంది. ఓకేనా. సరే, పర్టికులర్స్ 4 కాలమ్స్లో డివైడ్ చేయండి టోటల్గా ఇంక్లూడింగ్ పర్టికులర్స్. ఎగ్జిస్టింగ్ డేటా 20,000 యూనిట్స్. థర్డ్ కాలం, ఓవరాల్గా థర్డ్ కాలం స్పెసిఫిక్గా స్పెషల్ ఆర్డర్ 5,000 యూనిట్స్. ఫస్ట్ కాలంలో రాసారా ఎగ్జిస్టింగ్ డేటా 20,000 యూనిట్స్, సెకండ్ కాలంలో స్పెషల్ ఆర్డర్ 5,000 యూనిట్స్, థర్డ్ కాలంలో ఎగ్జిస్టింగ్ ప్లస్ స్పెషల్ ఆర్డర్ 20,000 ప్లస్ 5,000. సో ఫస్ట్ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్. ఎంత ఎగ్జిస్టింగ్ డేటా మాత్రం ఫస్ట్ ఫిల్ చేద్దాం. ఓన్లీ ఎగ్జిస్టింగ్ డేటా 1,40,000 డివైడెడ్ బై 20,000 యూనిట్స్ 7 రూపీస్. ఓన్లీ ఎగ్జిస్టింగ్ డేటా 7 రూపీస్. నెక్స్ట్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. పర్టికులర్స్తో డైరెక్ట్ మెటీరియల్ ప్లస్ డైరెక్ట్ లేబర్ ప్లస్ వేరియబుల్ ఓవర్హెడ్స్. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఓన్లీ ఎగ్జిస్టింగ్ డేటా. ఓకేనా, 6 రూపీస్. సో అల్టిమేట్గా కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ 1. మరి టోటల్ కాంట్రిబ్యూషన్ 1 into 20,000. టోటల్ కాంట్రిబ్యూషన్ 20,000. మరి ప్రాఫిట్ రావాలంటే ఏం చేయాలి, లెస్ ఫిక్స్డ్ కాస్ట్. మరి ఫిక్స్డ్ కాస్ట్ ఎలా వస్తుంది, టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ 2 into 20,000. ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ ఇంటూ నథింగ్ బట్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్ పర్ యూనిట్ ఇంటూ 20,000. ఓవరాల్ 40,000. సో ఇంకా లాస్, నాకు లాస్ అని రాయదండి, ప్రాఫిట్/లాస్ అని రాయండి. జస్ట్ ప్రాఫిట్ అని రాసినా నో ప్రాబ్లం. ఎలాగో లాస్ట్ మనం బ్రాకెట్స్లో చూపిస్తాం కదా. సో లాస్ట్ 20,000. ఇది ఎగ్జిస్టింగ్ డేటా రైట్.
ఓన్లీ స్పెషల్ ఆర్డర్ ఇప్పుడు ఎక్స్క్లూజివ్ స్పెషల్ ఆర్డర్. సెల్లింగ్ ప్రైస్ ఎంత స్పెషల్ ఆర్డర్లో? 6.5 రాయండి. స్పెషల్ ఆర్డర్ సెల్లింగ్ ప్రైస్ 6.5. మరి వేరియబుల్ కాస్ట్ ఎంత ఇప్పుడు? సేమ్ 6 రూపీస్. కాంట్రిబ్యూషన్ 0.5. టోటల్ కాంట్రిబ్యూషన్ 0.5 ఇంటూ 5,000. టోటల్ కాంట్రిబ్యూషన్ ఇస్ 2,500. మరి ఫిక్స్డ్ కాస్ట్ సేమ్ ఉంటుందా? ఇది స్పెషల్ ఆర్డర్. ఫిక్స్డ్ కాస్ట్ ఈస్ ఇర్రిలవెంట్, 0. సో ప్రాఫిట్ ఎంత వస్తుంది? 2,500. ఇప్పుడు డైరెక్ట్గా టోటల్ కాంట్రిబ్యూషన్ దగ్గర థర్డ్ కాలంలో నథింగ్ బట్ ఎగ్జిస్టింగ్ ప్లస్ స్పెషల్ ఆర్డర్ ఉంది కదా, అక్కడ కాంట్రిబ్యూషన్ వాల్యూస్ యాడ్ చేయండి. ఫస్ట్ 20,000 ప్లస్ 2,500, టోటల్ 22,500. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత ఇప్పుడు? 40,000. ఎంత వస్తుంది ఇప్పుడు? ప్రాఫిటా లాసా? ఎంత వస్తుంది? 17,500. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మనం స్పెషల్ ఆర్డర్ యాక్సెప్ట్ చేయాలా వద్దా డిసైడ్ అవ్వాలి. స్పెషల్ ఆర్డర్ని యాక్సెప్ట్ చేయకముందు లాస్ ఎంత? యాక్సెప్ట్ చేసిన తర్వాత మరి లాస్ రెడ్యూస్ అయిందా లేదా? యాక్సెప్ట్ చేయాలా వద్దా? చేయాలి. సో రాసిద్దాం అది. ఫ్రమ్ ద అబోవ్ స్టేట్మెంట్, it is advisable to accept the special order. It is advisable to accept the special order because it reduces the loss by 2,500 rupees. లాస్ని రెడ్యూస్ చేస్తుందంటే డెఫినెట్గా యాక్సెప్ట్ చేయాలి మనం, కరెక్టా? బట్ ఫస్ట్ పర్స్పెక్టివ్లో ఎలా ఆలోచించాం మనము? 7 రూపీస్కి సేల్ చేసినా లాస్ వస్తుంది. వీడు వచ్చి 6.5 అడుగుతున్నాడు. అసలు సేల్ చేస్తామా? సేల్ చేయమా? బట్ సేల్ చేస్తే ఏమవుతుంది? 2,500 లాస్ డిక్రీజ్ అవుతుంది మనకి ఇంకా. బట్ మ్యాండేటరీగా ఒక నోట్ పాయింట్ ఉంది. ఏంటది? ఫిక్స్డ్ కాస్ట్ 40,000 ఈస్ అవాయిడబుల్లా అన్అవాయిడబుల్లా? అన్అవాయిడబుల్. మరి ఆ నోట్ పాయింట్ రాయాలి కదా. సో నోట్ పాయింట్ 1, fixed cost of 40,000 is unavoidable fixed cost. Which is irrelevant for decision making. Which is irrelevant for making the decision, to accept or reject the special order. ఇది నోట్ పాయింట్, రైట్? సో కాబట్టి మీరు 1 అని మెన్షన్ చేసి అక్కడ స్పెషల్ ఆర్డర్ దగ్గర ఫిక్స్డ్ కాస్ట్ 0 అని రాసాం కదా, అక్కడ వర్కింగ్ నోట్ 1 అని పెట్టండి. ఆర్ నోట్ 1 రిఫరెన్స్ ఇవ్వాలి డెఫినెట్గా. దిస్ ఈజ్ హౌ వీ హ్యావ్ టు ప్రజెంట్ ద స్పెషల్ ఆర్డర్ ప్రాబ్లమ్. ఇంతవరకు స్పెషల్ ఆర్డర్ యాక్సెప్ట్ చేయాలా వద్దా అంటే ఎలా థింక్ చేస్తాం? జస్ట్ వేరియబుల్ కాస్ట్ మెథడ్, బట్ రిలవెంట్ కాస్ట్ యాజ్ వెల్ యాజ్ ఆఫర్ ప్రైస్ రెండు కంపేర్ చేసేవాళ్ళం. ఇక్కడ కూడా అదే చేస్తాం, కాకపోతే ప్రజెంటేషన్ మాత్రం ఇలా చేయాలి. విత్ క్యాలిక్యులేషన్స్ చూపించాలి. నువ్వు యాక్సెప్ట్ చేయడం వల్ల నీకు ప్రాఫిట్ రెడ్యూస్ అవుతుందని, లాస్ రెడ్యూస్ అవుతుందని. ఒక్కసారి రివర్స్ చేయండి. మనం ఈవెన్ ప్రాబ్లమ్ సొల్యూషన్ అంతా చేయకపోయినా సరే ఈజీగా ఐడెంటిఫై చేయగలమా లేదా, యాక్సెప్ట్ చేయొచ్చా లేదా అన్నది. రిలవెంట్ కాస్ట్, ఆఫర్ ప్రైస్ రెండింటిని కంపేర్ చేసి వచ్చేస్తుంది ఆన్సర్. అది కూడా క్లారిటీ ఇస్తాను చూడండి ఎలా వస్తుందో. మామూలుగా రిలవెంట్ కాస్ట్ ఎంత? 6 రూపీస్. ఆఫర్ ప్రైస్ ఎంత? 6.5. అంటే ఈచ్ వన్ నుంచి ఎంత వస్తుంది? ఎన్ని యూనిట్స్ ఆర్డర్ చేస్తున్నాం?
అయిపోయింది 2500. ఆఫర్ చేస్తే ఆఫర్ని యాక్సెప్ట్ చేస్తే 2500 రూపీస్ నీకు వస్తుంది. వచ్చింది కాబట్టి నీకు లాస్ తగ్గింది, కరెక్టా? అదే ప్రాఫిట్స్లో ఉంటే ఏమయ్యేది? యాడ్ అయ్యేది. లాస్ కాబట్టి రెడ్యూస్ అయింది. ఒకసారి రివైజ్ చేసేయండి. మరి ఎంసీక్యూస్లో అడిగినప్పుడు ఇది స్టేట్మెంట్ అంతా డ్రా చేసి కూర్చోకూడదు మనం. ఉన్నా లేదు ఎంసీక్యూస్? మనకి ఉన్నాయి, తెలుసు కదా, ఎంసీక్యూస్ కూడా ఉంటాయి. సరే రివైజ్ చేసేయండి. క్లియర్? ఏమైనా డౌట్ ఉందా క్వశ్చన్లో? 17 చదవండి ఒకసారి. 17 సో ఏమంటున్నాడు? ఎంఎన్సి కంపెనీ హ్యాస్ సేల్స్ టీమ్ విత్ శాలరీ బేస్డ్ ఆన్ మంత్లీ ఫిక్స్డ్ పేరోల్. ది మేనేజ్మెంట్ వాంట్స్ టు ఇంక్రీజ్ ద సేల్ ఇన్సెంటివ్ టు ప్రమోట్ సేల్స్ అండ్ ప్రపోజెస్ టు చేంజ్ 30% ఆఫ్ ఫిక్స్డ్ శాలరీ ఇంటూ ఏ బోనస్ బేస్డ్ ఆన్ సేల్ అమౌంట్. నథింగ్ బట్ ఇంతకుముందు నార్మల్గా పే చేసే దాంట్లో 30% ఇప్పుడు ఏమిగా కన్వర్ట్ చేస్తుంది? ఇంతకుముందు ఫిక్స్డ్ ఉండేది, ఇప్పుడు ఏం చేస్తున్నాడు? దాన్ని వేరియబుల్గా కన్వర్ట్ చేస్తుంది. ఎలా తెలిసింది వేరియబుల్ అని? బేస్ ఆన్ సేల్స్ అమౌంట్. సేల్స్ అమౌంట్ని బేస్ చేసుకొని శాలరీ బేస్ చేస్తానంటే అది వేరియబుల్ ఫిక్స్డ్? వేరియబుల్. అజ్యూమింగ్ దట్ ద కరెంట్ మంత్లీ సేల్స్ ఇస్ 2,50,000 అండ్ సేల్ కెన్ ఇంక్రీజ్ బై 15% ఇఫ్ న్యూ శాలరీ స్ట్రక్చర్ ఈజ్ ఇంప్లిమెంటెడ్. యాజ్ ఆఫ్ నో ఎంత సేల్స్ జరుగుతున్నాయి? 2,50,000. 2,50,000 అనేది ఇంకా 15% ఇంక్రీజ్ అవుతుందంట. ఇప్పుడు నేను ఫ్రేమ్ చేసిన కొత్త స్ట్రక్చర్ని ఇంప్లిమెంట్ చేస్తే, ఓకేనా? అంటే కొత్త శాలరీ స్ట్రక్చర్ని ఇంప్లిమెంట్ చేస్తే టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ ఈజ్ 40% ఆఫ్ ది కరెంట్ సేల్స్ అమౌంట్
అండ్ వేరియబుల్ కాస్ట్ ఈస్ 40%. రెండు 40 అదేంటి, ఇది 60 చేయండి వేరియబుల్ కాస్ట్. %40 is fixed amount and 60% is variable. Salary cost for the salesman is 20% of the fixed cost. So fixed cost లో 20% salary pay చేస్తారంట సేల్స్ పర్సన్స్ కి. ఓకేనా, ఓవరాల్ ఫిక్స్డ్ కాస్ట్ లో 20% అనేది శాలరీగా సేల్స్ మ్యాన్స్ పే చేస్తారు. వాట్ షుడ్ బి ద ప్రపోజ్డ్ సేల్స్ కమిషన్ సిస్టమ్ మేక్ బెనిఫిట్ ఫర్ ద బోత్ సేల్స్ టీమ్ అండ్ ద ఫర్మ్ ఫ్రమ్ ద స్కీమ్. సింపుల్ చెప్పాలంటే మీరు చేంజ్ చేసిన శాలరీ స్ట్రక్చర్ అనేది ఎక్స్ట్రా ఎంత బెనిఫిట్ని గెయిన్ చేస్తుందో ఐడెంటిఫై చేయమంటున్నాడు. సో ఫస్ట్ ఒకసారి చూద్దాం. ఓవరాల్ శాలరీ ఎంత, సారీ సేల్స్ ఎంత, 2,50,000. 2,50,000లో ఫిక్స్డ్ కాస్ట్ ఎంత, ఫిక్స్డ్ కాస్ట్ ఈస్ 40% ఆఫ్ కరెంట్ సేల్స్ అమౌంట్ చెప్పాడు కదా. 40% వెయిట్ ఇక్కడతో అవుతుంది. ఇంకా ఇందులో 20% అనేది శాలరీ పే చేస్తున్నారు వీళ్ళు, కరెక్టా? అంటే ఎంత అమౌంట్, 20,000 రైట్. సో ప్రజెంట్ శాలరీ ఎంత తీసుకుంటున్నారు వీళ్ళు, టోటల్ సేల్స్ 2,50,000, అందులో 40% ఫిక్స్డ్ కాస్ట్. ఫిక్స్డ్ కాస్ట్లో 20% శాలరీగా పే చేస్తాం అంటున్నారు వాళ్ళు, కరెక్టా? సో యాజ్ ఆఫ్ లో ఎంత పే తీసుకుంటున్నారు శాలరీ, 20,000. సో మరి 20,000లో ఈ 20,000 మీద మరి 15% శాలరీ ఇంక్రీజ్ అవుతాయి అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 20,000 అనేది ఎంత పర్సెంటేజ్ చూడండి, 2,50,000లో నథింగ్ బట్ 20,000 డివైడ్ బై 2.5 lakh ఇంటూ 100. 8%, కరెక్టా? కానీ బాగా ఆలోచించండి, ఓవరాల్గా వీళ్ళు తీసుకుంటున్న అమౌంట్లో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న శాలరీస్లో ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అవుతుంది, 15% శాలరీ సేల్స్ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ టోటల్ అమౌంట్లో 20,000లో గైస్ వెయిట్ ఇంకా 30% వేరియబుల్ కన్వర్ట్ చేయాలి కదా. 1 minute. 20,000 ఈజ్ ద టోటల్ శాలరీ. ఇప్పుడు ఇందులో 30% ఏమవుతుంది, వేరియబుల్గా కన్వర్ట్ అవుతుంది. అంటే ఎంత, 6,000. సో వేరియబుల్ పోర్షన్ 6,000 రైట్. మరి 6,000 అనేది 2,50,000లో ఎంత పర్సెంటేజ్ చూడండి, 6,000 డివైడ్ బై 2,50,000, 2.4%. నథింగ్ బట్ ఓవరాల్గా 2,50,000లో 2.4% వేరియబుల్ పే ఫర్ సేల్స్ మెన్స్. అంతేనా, క్లారిటీ వచ్చిందా? ఓవరాల్గా 2,50,000లో 2.4% అనేది సేల్స్ మ్యాన్స్కి వేరియబుల్ పేగా పే చేస్తున్నాం యాజ్ ఆఫ్ నౌ, కరెక్టా? ఇప్పుడు సేల్స్ ఎంత ఇంక్రీజ్ అవుతున్నాయి, 15% ఇంక్రీజ్ అవుతున్నాయి. సో 2,50,000 అమౌంట్ ఇప్పుడు ఏమవుతుంది, 2,50,000 ఉన్నది ప్లస్ 15% అవుతుంది. ఇప్పుడు 2,50,000 ప్లస్ 15%, 2,80,500. ఇప్పుడు ఇందులో ఎంత అమౌంట్ పే చేయాలి మనము వేరియబుల్గా, 2.4%. ఎంత వస్తుంది చూడండి, 2.4% ఎంత వస్తుంది. ఇంతకుముందు నేను వేరియబుల్ పే ఎంత పే చేసేవాడిని, ఇప్పుడు ఎంత పే చేస్తున్నా అంటే 900 రూపీస్ ఎక్స్ట్రా కమిషన్ వస్తుంది కదా వాళ్ళకి, అదే చూపించాలి మనం అంతే. శాలరీ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఎంత బెనిఫిట్ వస్తుంది కంపెనీకి కూడా చూపించాలి, కంపెనీకి కూడా రాద్దాం. ఫస్ట్ ఇది స్టేట్మెంట్ రాసేద్దాం. ఇది స్టేట్మెంట్ కాదు, జస్ట్ నార్మల్ సెంటెన్స్ వస్తాయి అంతే. గివెన్ ఇన్ఫర్మేషన్ సేల్స్ 2,50,000. గివెన్ ఇన్ఫర్మేషన్ సేల్స్ 2,50,000. Fixed cost and variable cost proportion. Fixed cost and variable cost proportion 40% is to 60%. Sorry, 40 is to 60. 40 is to 60. 40 is to 60 of what? Sale value.
40:60 of sale value, right? Therefore fixed cost equal to 2,50,000 into 40%. 2,50,000 into 40%. అంతే కదా? ఎంత వస్తుంది? 2,50,000 into 40, 1,00,000. ఇప్పుడు ఈ 1,00,000లో 20% ఏమంటున్నాడు? సేల్స్ పర్సన్ శాలరీ. సో సేల్స్ పర్సన్ శాలరీ ఈక్వల్ టు సేల్స్ టీమ్ ఓకే, అదే రాయండి. సేల్స్ టీమ్ శాలరీ ఈక్వల్ టు 20% ఆఫ్ టోటల్ ఫిక్స్డ్ కాస్ట్. 20% ఆఫ్ టోటల్ ఫిక్స్డ్ కాస్ట్, which implies 20% into 1,00,000. 20% into 1,00,000, 20,000. Nothing but as of now ఈ డేటా వచ్చింది మనకు 20,000. క్లియర్? నెక్స్ట్ ఇప్పుడు శాలరీ స్ట్రక్చర్ చేంజ్ చేశారు కదా. శాలరీ స్ట్రక్చర్ చేంజ్ చేసిన తర్వాత వాళ్ళకు వేరియబుల్ కమిషన్ ఎంత వస్తుందో మనము మెన్షన్ చేయాలి ఫస్ట్. సో కింద రాయండి, ఆఫ్టర్ చేంజింగ్ ద శాలరీ స్ట్రక్చర్ ఆఫ్టర్ వెయిట్ 1 minute. 20,000 అనేది ఇంకా బిఫోర్ చేంజింగే కదా. జస్ట్ వేరియబుల్ కాస్ట్ ఇన్ సేల్స్ పర్సన్ శాలరీ. ఫస్ట్ ఆ పర్సంటేజ్ మెన్షన్ చేద్దాం. వేరియబుల్ కాస్ట్ ఇన్ సేల్స్ పర్సన్ శాలరీ. సో 20,000 ఇంటూ 30%. చెప్పారు కదా ఆ పర్సంటేజ్ కూడా. 20,000 ఇంటూ 30%, 6,000. 6,000. Therefore, percentage of variable cost with respect to total sales. Percentage of variable cost with respect to total sales. నథింగ్ బట్ టోటల్ సేల్స్తో కంపేర్ చేసినప్పుడు ఈ శాలరీ పర్సన్స్కి పే చేసే వేరియబుల్ కమిషన్ ఎంత? 6,000 డివైడెడ్ బై 2,50,000 into 100. నథింగ్ బట్ మనం పే చేస్తున్న 6,000 అనేది టోటల్ సేల్స్ వాల్యూలో ఎంత ప్రపోర్షన్? 2.4%. సో సింపుల్గా ఇంతవరకు ఏం చేసాము? 2,50,000 రూపీస్లో వీళ్ళకి పే చేస్తున్న వేరియబుల్ కమిషన్ ఎంత పే చేసాం అంతే. ఐడెంటిఫై చేసాం 2.4%. బట్ మనం వేరియబుల్ పే ఇవ్వడం వల్ల శాలరీ ఇంక్రీజ్ సేల్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి కదా, దాన్ని కూడా మెన్షన్ చేయాలి కదా. సో రాయండి, గివెన్ దట్ ఆఫ్టర్ చేంజింగ్ ద శాలరీ స్ట్రక్చర్, sales are increased by 15%. Sales are increased by 15%. Therefore, new sales equal to 2,50,000 plus 15%. 2,87,500. 2,87,500. మరి 2,87,500లో 2.4% వేరియబుల్ పే చేయాలి కదా. సో మళ్ళీ రాయండి, వేరియబుల్ శాలరీ పర్ సేల్స్ పర్సన్. నేను చెప్తాను, ఆ పాయింట్ కూడా రాస్తాను. వేరియబుల్ శాలరీ per salesperson after changing the salary structure.
వేరియబుల్ శాలరీ పర్ సేల్స్ పర్సన్ ఆఫ్టర్ చేంజింగ్ ద శాలరీ స్ట్రక్చర్. ఇప్పుడు ఎలా వస్తుంది? 2,85,500 2,87,500 into 2.4% into 2.4%, 6,900. ఇంతకుముందు 6,000 వచ్చేది, ఇప్పుడు శాలరీ స్ట్రక్చర్ చేంజ్ అవడం వల్ల ఎంత వస్తుంది? సేల్స్ ఇంక్రీజ్ అయ్యి సేల్స్తో పాటు శాలరీ వీళ్ళ వేరియబుల్ కాస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇంక్రీజ్డ్ ఇన్ సేల్స్ కమిషన్, దేర్ఫోర్ ఇంక్రీజ్డ్ ఇన్ సేల్స్ కమిషన్. వేరియబుల్ శాలరీ అన్నా సేల్స్ కమిషన్ అన్నా అంతా ఒకటే. ఇంక్రీజ్డ్ ఇన్ వేరియబుల్ శాలరీ ఆర్ సేల్స్ కమిషన్ మీ ఇష్టం. సో 6,900 మైనస్ 6,000, 900 రూపీస్ ఇంక్రీజ్ అయినట్టు. క్లియర్? కాస్త పాయింట్స్ కన్ఫ్యూజ్డ్గా అనిపించవచ్చు, దేన్ని బేస్ చేసుకొని చేయాలన్నది ఒక్కసారి రివైజ్ చేసేయండి, వచ్చేస్తుంది ఈజీగానే. గైస్ ఒకవేళ వెయిట్, మన కంపెనీ కూడా అడిగాడు కదా, సిస్టమ్ టు మేక్ బెనిఫిట్ ఫర్ బోత్ ద సేల్స్ టీమ్ అండ్ ద ఫర్మ్. అంటే కంపెనీకి కూడా ప్రాఫిట్ ఎంత వస్తుందో ఐడెంటిఫై చేయాలి కదా. ఒకసారి చూడండి, చాలా సింపుల్ ఇది కూడా. యాజ్ ఆఫ్ నో 2,50,000 సేల్స్ ఉన్నాయా? 2,50,000 సేల్స్. మనం చెప్పాల్సింది ఓన్లీ ఇంక్రిమెంటల్ ఎంత అయిందని. ఇందులో 15% ఇప్పుడు సేల్స్ ఇంక్రీజ్ అయ్యాయా? అంతే కదా, 2 lakhs మీద 15% సేల్స్ ఇంక్రీజ్ అయ్యాయి. సో ఓన్లీ ఇంక్రీజ్ అయిన సేల్స్ వస్తాయి. ఫస్ట్ ఎంత వస్తుంది చెప్పండి? ఓన్లీ ఇంక్రీజ్ అయిన సేల్స్ 37,500. ఈ 37,500 నుంచి ఇది సేల్ వాల్యూ, ఎక్స్ట్రాగా వచ్చిన సేల్ వాల్యూ. మనం వేరియబుల్ కాస్ట్ లెస్ చేయాలి కదా ప్రాఫిట్ ఐడెంటిఫై చేయాలంటే. వేరియబుల్ కాస్ట్ ఎంత అంటే ఇంటూ 40% కాంట్రిబ్యూషన్ వస్తుంది. కరెక్టా? 60% వేరియబుల్ అయితే ఇంటూ 40 వేస్ ఏమొస్తుంది? కాంట్రిబ్యూషన్ ఎంత వస్తుంది? 15,000. రైట్? ఏమైనా డౌట్ ఉంది ఎక్కడి వరకు? ఇందులో ఈ పర్సన్కి ఎంత పే చేస్తున్నాం ఎక్స్ట్రాగా? 900. అది కూడా మనకి ఎక్స్పెన్సెసే కదా. 900, 14,000 ఇదే కదా ఎక్స్ట్రా ప్రాఫిట్ దానికి వస్తున్నది. మరి ఫిక్స్డ్ కాస్ట్ అలాగే ఉంటుంది. మరి సపరేట్గా ఎలిమినేట్ చేయాల్సిన రెడ్యూస్ చేయాల్సిన అవసరం ఉందా? లేదు. సో ఇది కూడా రాసేయండి. సో అడిషనల్ రెవెన్యూ ఫర్ కంపెనీ ఆర్ ఫర్మ్. అడిషనల్ రెవెన్యూ ఫర్ ఫర్మ్, additional revenue for firm after changing the salary structure. After changing the salary structure. So 2,50,000 into 15%. ఇంటూ 40%. ఒకే దాంట్లో రాసేయండి, చిన్న పిల్లలకు ప్రతిసారి స్టేట్మెంట్ వేయకండి. సో 2,50,000 ఇంటూ 15% చేస్తే ఫస్ట్ ఎక్స్ట్రా రెవెన్యూ వస్తుంది. దీని మీద 40% అప్లై చేస్తే ఏమొస్తుంది? కాంట్రిబ్యూషన్. కాంట్రిబ్యూషన్ నుంచి ఏం లెస్ చేయాలి మనము? 900 మైనస్ 900. అంటే మీ క్యాల్కులేషన్ ఎలా వస్తుంది ఇక్కడ? 2,50,000 ఇంటూ 15% ఇంటూ 40% మైనస్ 900. లేదు సార్ కన్ఫ్యూజ్ అవుతుందంటే చెప్పండి, స్టేట్మెంట్ చేద్దాం. ఊరికే స్టేట్మెంట్ రాద్దాం అవసరం వద్దు అనుకుంటే. లేకపోతే ఇది రాసుకున్నారా? జస్ట్ ఈ రెండింటిని ఇలా కవర్ చేస్తూ ఇది ఎక్స్ట్రా రెవెన్యూ అని రాయండి, ఆర్ అడిషనల్ రెవెన్యూ. అడిషనల్ రెవెన్యూ 40%కి ఏం రాస్తారు?
కాంట్రిబ్యూషన్ రేషియో, పివి రేషియో. 900కి ఎక్స్ట్రా కమిషన్ పేడ్ టు సేల్స్ పర్సన్స్. ఎక్స్ట్రా కమిషన్స్ పేడ్ టు సేల్స్ పర్సన్స్. ఇంకా బ్యాలెన్స్ అంతా ఎవరికి? కంపెనీకే కదా. సో కంపెనీకి వచ్చిన ఎక్స్ట్రా ప్రాఫిట్ మీకు అర్థం అవడం కోసం అంతే. లేదా స్టేట్మెంట్లో రాసుకుంటే స్టేట్మెంట్లో వేసేయచ్చు ఈజీగానే. వేస్ట్ చేయండి ఒకసారి ఇది కూడా. ప్రతి క్వశ్చన్ ఇక్కడ వేసేసేయండి. జస్ట్ 2 minutes చూసుకుంటే అయిపోతుంది. మీకు ఎలాగో టైం ఉండదు, ఒకవేళ ఉన్నా మనం ఓపెన్ చేయము. ఇక్కడ వేస్ట్ చేసేయండి, అయిపోతుంది కదా. గుండెల మీద చేసుకుని చెప్పండి, ఎప్పుడైనా ఆ సబ్జెక్ట్ ఇంటికి వెళ్ళక ఓపెన్ చేస్తారా? నిజంగా ఎప్పుడు ఎగ్జామ్స్ ముందు కాదు, డైలీ చేస్తున్నారా? తేజ చేస్తున్నావా? అసలు క్లాస్కి రావట్లేదు డైలీ. 9:30 9:45కి వస్తావు. ఆ పార్ట్ పోయం క్లోజ్ చేసి నేనే క్లోజ్ చేద్దామనే ఇంటెన్షన్తో ఉంటా. 9కే క్లాస్ అయితే స్టార్ట్ అయింది, 8:30కే. సో నిజంగా ఓపెన్ చేస్తే నా కోసం అలా జస్ట్ ఒక 5 minutes చదువు వదిలేసేయండి. నా సబ్జెక్ట్ అట్లీస్ట్, నాకు తెలుసు మిగతా సబ్జెక్టులు పాస్ అవుతారని, నా సబ్జెక్ట్ కూడా అలా చదువు వదిలేసేయండి, ఏదో టైం పాస్కి, నా తృప్తి కోసం. ఓకేనా? అంటే తృప్తి కోసం చదువుతాం అంటున్నారు ఇప్పుడు. కానీ ఫిక్స్ అయిపోవాలంతే మన మైండ్స్. 6.5 days హార్డ్ వర్క్. హాఫ్ డే అసలు బుక్ అనే కాన్సెప్టే ఉండకూడదు. ఆ పర్ఫెక్ట్గా మీరు హాఫ్ డేని పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటేనే మిగతా 6.5 days మీ మైండ్ సపోర్ట్ చేస్తుంది. ఫస్ట్ ఆ పాయింట్ రియలైజ్ అవ్వాలి మనం. గంటలు కూర్చొని చదువుతానంటే అవ్వదు, నీ మైండ్ కూడా సపోర్ట్ చేయదు. వన్స్ ఎగ్జామ్ రాసావా అయిపోయింది, ఇంకా అక్కడితో వదిలేసేయాలి. ఆ రోజు ఏం పట్టించుకోకూడదు, ఎన్ని పెండింగ్ ఉన్నా ఏమున్నా పట్టించుకోకూడదు. ఇప్పుడు మరీ పెండింగ్ ఎక్కువ ఉంటే కవర్ చేయాలి, తప్పదు, మన మిస్టేక్ కదా అది. మరీ ఎక్కువ పెండింగ్ ఉంటే కవర్ చేయాలి. సో టైం టు టైం ఉన్నామంటే ఆ కాన్సెప్ట్ రాదు. కాబట్టి హాఫ్ డే అసలు బుక్ అనే కాన్సెప్ట్ లేకుండా ఆ రోజంతా మీతో మిమ్మల్ని స్పెండ్ చేస్తే, నథింగ్ బట్ అదర్ యాక్టివిటీస్ చేస్తే, మరి మండే నుంచి మీ మైండ్ సపోర్ట్ చేస్తుంది. అలా చెప్పేసి డైలీ ఎంజాయ్ చేసి బుక్ ఎప్పుడోసారి ఓపెన్ చేస్తే అప్పుడు కూడా మైండ్ సపోర్ట్ చేయదు. సో ఖచ్చితంగా కేర్ చేయాల్సిన పాయింట్స్ ఇవి. వినడానికి చాలా కామెడీగా అనిపిస్తుంది కానీ ఇవే డిసైడ్ చేస్తాయి. ఈ సండే ట్రై చేయండి కావాలంటలా. ఈ సండే ఆఫ్టర్నూన్, నెక్స్ట్ సండే ఆఫ్టర్నూన్ ఫుల్ ఎంజాయ్ చేయండి. అసలు బుక్ అనే కాన్సెప్ట్ ఓపెన్ చేయదు. కానీ కండిషన్ ఏంటి? ఈ సండే ఆఫ్టర్నూన్ నుంచి నెక్స్ట్ సండే ఆఫ్టర్నూన్ వరకు డీవియేషన్ లేకుండా 6.5 days హార్డ్ వర్క్ చేయాలి. అప్పుడు పాసిబుల్ అవుతుంది. ఆ 6.5 days కూడా పర్ఫెక్ట్గా అనలైజ్ చేయగలుగుతారు ప్రతి పాయింట్ని. ఈవెన్ ఎంత ప్రెజర్ ఉన్నా సరే. ఎంత ప్రెజర్ ఉన్నా మనకి ఈవినింగ్ ఈజీగా టైం దొరుకుతుంది కదా. సో మరీ అంత స్ట్రెస్ ఏం లేదు నాకు తెలుసు. నాకు అడిగితే లాస్ట్ మ్యాచ్ గుర్తుందా? 8:30 to 8:30 ఎగ్జామ్ డిలే అవ్వడం, సిలబస్ లేట్ రావడం, రిజల్ట్స్ లేట్ రావడం అన్నీ కూడా ఒకేసారి దాడి చేసాయి, గుర్తుందా? మరి అలాంటి సిచ్యువేషన్ రాకూడదంటే ఉన్న టైం యూస్ చేసుకోవాలి. మరి సరే ఒకసారి రివైజ్ చేసేయండి ఫస్ట్. ఇంకొకసారి కాస్త కన్ఫ్యూజన్ పాయింట్స్ ఉన్నాయి, రివైజ్ చేసేయండి. ప్రీవియస్ స్పెషల్ ఆల్మోస్ట్ ప్రతి సండే వచ్చారు కదా, ఆల్మోస్ట్ హాఫ్ డే. తేజ వచ్చావు, నువ్వు వచ్చావా? 2 times వచ్చావా? గొప్ప సాహసమే. ఆన్లైనా? అటెండ్ అయ్యావా? షూరా? 19 సరే 19 చదవండి. ఇప్పుడు కొన్ని విత్ సొల్యూషన్స్ ఉంటాయి. మీకు హార్డ్ వర్క్ ఇవ్వడం ఎందుకని చెప్పేసి రాసి అలిసిపోతున్నారు కదా.
19 గైస్ వద్దు, 19 వద్దు, ఆగండి ఒక్క నిమిషం, కాస్త పాయింట్స్ ఉంటాయి అవి. 20 చదవండి, 20, 19 వద్దు, 20 చదవండి. 20 చేసి 19 చేద్దాం. పల్లవి 2 బ్యాగ్స్ మీవేనా అవి? ప్రణవ్ నీవి 3 బ్యాగ్సా? బ్యాగ్స్ ఎక్కువ ఉన్నాయి స్టూడెంట్స్ కన్నా. 2 వేసుకొస్తున్నారా ఇలా? నారాయణ దగ్గర కూడా 2 బ్యాగ్స్ ఉన్నాయి ఎక్స్ట్రా. తేజ అసలు బ్యాగే ఉండదు, డౌట్ లేదు. నీది కాదే, నాకు నమ్మకం లేదు. మన సంతోష్ ఎక్కడ బ్యాగ్ ఒకటి ఉంది, సంతోష్ లేడు. అది సంతోష్ అంటే. అందరి బ్యాగ్స్ ఉన్నాయి, ఐ మీన్ బ్యాగ్స్ ఉన్నాయి, స్టూడెంట్స్ ఉన్నారు, లేకపోతే స్టూడెంట్స్ ఉన్నారు అంతేగాని సంతోష్ మాత్రం స్టూడెంట్ లేడు, బ్యాగ్ ఉంది. ఐ థింక్ వాళ్ళు కూడా అంతే కదా సిచ్యువేషన్ అందరివి. ఎందుకు వీకెండ్ ఎఫెక్టా? రాలేకపోయినారు. మనోడు వంశీ ఎక్కడ? అదే మరి ఎక్కడ పోయినాడు మధ్యాహ్నం? బుక్స్ ఉన్నాయా నీవా వంశీవా? వంశీ బ్యాగ్ కూడా లేదు అయితే. అల్ట్రా ప్రో. సరే క్వశ్చన్ నెంబర్ 20 చదవండి, ఈజీగానే ఉంటుంది. సో ఏమంటున్నాడు? టీ లిమిటెడ్ మ్యానుఫ్యాక్చర్ 20,000 యూనిట్స్ ఆఫ్ ఎగ్స్ ఇన్ ఏ ఇయర్ at its normal production capacity. The 1 minute. The unit cost as to variable cost and fixed cost levels is 13 rupees and 4 rupees respectively. Selling price per unit is 20 rupees. Okay. Due to trade depression, it is expected that only 2,000 units of eggs can be sold during the next year. So only ఎన్ని మాత్రమే సేల్ అవుతాయంట? 2,000 units. The management of Tea Limited is considering to shut down of the plant. షట్ డౌన్ చేయాలని ఆలోచిస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిటీ ఇవ్వండి, వాట్ ఈస్ మీన్స్ బై షట్ డౌన్? డైలీ మూసేస్తారు షాపు, డైలీ క్లోజ్ చేస్తారు. సారీ, ప్రొడక్షన్ ఎలా? కొన్ని మిషనరీస్ క్లోజ్ చేసి. ఓకే, ఎస్. ఇంకేదో చెప్తున్నారు? వాట్ ఈస్ మీన్ బై షట్ డౌన్?
నాకు కావాల్సిన క్లారిటీ, షట్ డౌన్ అంటే పర్మనెంట్గా క్లోజ్ చేసేయడమా, టెంపరీగా క్లోజ్ చేయడం? టెంపరీ. వైండ్ అప్ మీన్స్ పర్మనెంట్, షట్ డౌన్ మీన్స్ టెంపరీ. కరోనా టైంలో బిజినెస్ అన్ని క్లోజ్ చేస్తారు కదా, షట్ డౌన్, నథింగ్ బట్ టెంపరీ. మీరు చాలా మీ సైడ్ ఫ్యాక్టరీస్ ఉంటే చాలాసార్లు ఉండే ఉంటారు, అఫీషియల్గా నోటిఫికేషన్ కూడా వస్తుంది, షట్ డౌన్ ఉంది, ఫ్యాక్టరీ షట్ డౌన్ అయింది అని. నథింగ్ బట్ డ్యూ టు సమ్ ఇష్యూస్ కొన్ని ఫ్యాక్టరీస్ని 10 days 15 days షట్ డౌన్ చేసేస్తారు, నథింగ్ బట్ ఆపరేట్ చేయరు. షట్ డౌన్ ఉంది అంటే దాని మీనింగ్ ఏంటి? ఓన్లీ టెంపరీ క్లోజ్, పర్మనెంట్గా షట్ డౌన్ చేయడం కాదు. ఓకేనా? సో పర్మనెంట్గా క్లోజ్ దాన్ని ఏమంటారు? వైండింగ్ అప్ అంటారు. సో ద ఫిక్స్డ్ కాస్ట్ ఫర్ ద నెక్స్ట్ ఇయర్ దెన్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బి రిడ్యూస్డ్ టు 33,000. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత తగ్గుతాయంట షట్ డౌన్ చేస్తే? 33,000. ఎలా తగ్గుతాయి షట్ డౌన్ చేస్తే ఫిక్స్డ్ కాస్ట్లు చెప్పండి ఒకసారి. మిషనరీస్ క్లోజ్ అవుతాయి, ఎస్. అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్లు కొన్ని ఉంటాయి, అదే ఎగ్జాంపుల్స్ చెప్పండి ఏమైనా 2. రెంటా, మిషనరీ, లేబర్, శాలరీస్. కానీ రియాలిటీలో శాలరీస్ పే చేస్తారు. షట్ డౌన్ చేసినంత మాత్రాన శాలరీస్ అవాయిడ్ చేయడానికి ఛాన్స్ లేదు, పే చేయాలి. కాకపోతే కొన్ని మిషన్స్ నేను రెంట్కి తెచ్చుకున్నాను అనుకోండి, ఈ షట్ డౌన్ టైంలో ఏం చేసేయచ్చు? నేను రిటర్న్ చేసేయచ్చు, మరి ఆపరేట్ చేసిన తర్వాత తీసుకుని రావచ్చు. కరెక్టా? పవర్, ఎస్, పవర్ కూడా సేవ్ అవుతుంది కదా. బట్ నార్మల్గా పవర్ అనేది రియాలిటీలో ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్? ఒకసారి క్లారిటీ ఇవ్వండి. వేరియబులా? ఇప్పుడు పవర్ యూజ్ చేయకపోతే పే చేయాల్సిన అవసరం లేదా? మినిమం పే చేయాల్సి వస్తుంది. ఇట్ ఈస్ ఎ సెమీ వేరియబుల్, స్టెప్ డౌన్ టైప్, స్టెప్ కాస్ట్ టైప్. ఐడియా ఉందా? స్టెప్ కాస్ట్ పర్టికులర్గా ఒక రేంజ్ వరకు కాన్స్టెంట్ ఉంటుంది, దాని తర్వాత ఇంక్రీజ్ అవుతుంది. సేమ్ అలాగే సెమీ వేరియబుల్ కాస్ట్ అని కూడా అనొచ్చు పవర్ని. సో ఫిక్స్డ్ పోర్షన్ ఉంటుంది, వేరియబుల్ పోర్షన్ ఉంటుంది. సో బట్ మోస్ట్లీ ఏమంటున్నాడు ఇక్కడ? షట్ డౌన్ చేయడం వల్ల 33,000 ఫిక్స్డ్ కాస్ట్ సేవ్ అయితే అంటున్నాడు. అడిషనల్ కాస్ట్ ఆఫ్ ప్లాంట్ షట్ డౌన్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు 12,000. షట్ డౌన్ చేయడం అంటే జస్ట్ షట్ డౌన్ చేయడం కాదు, 12,000 పే చేసి షట్ డౌన్ చేయాలి. ఎక్స్పెన్స్ ఉంటాయి కదా, షట్ డౌన్ చేయాలని కూడా సమ్ కాస్ట్ లింక్ రావాల్సి వస్తుంది. 12,000. యూ హ్యావ్ బీన్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ ఆఫ్ ది కంపెనీ. అడ్వైజ్ ద కంపెనీ వెదర్ ద ప్లాంట్ షుడ్ బి ఆపరేటెడ్ ఆర్ షట్ డౌన్. సింపుల్గా ఆపరేట్ చేయాలా, షట్ డౌన్ చేయాలా చెప్తున్నాడు. ఏ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేస్తే బెటర్? మనం ఇప్పుడు 33,000 ఒకటి ఉందా? నథింగ్ బట్ షట్ డౌన్ చేస్తే ఆ కాస్ట్ ఇంకా అవుతామా, ఇంకా అవ్వమా? షట్ డౌన్ చేస్తే ఇంకా అవుతామని, ఇంకా అవ్వమని. 33,000 సేవ్ అవుతుందంటే 33,000 ఇంకా అవ్వమని. నథింగ్ బట్ కెన్ వీ కన్సిడర్ యాజ్ అవైలబుల్ ఫిక్స్డ్ కాస్ట్? అంటే ఆపరేట్ చేస్తే మాత్రమే ఉంటుంది, ఆపరేట్ చేయకపోతే ఉండదు. దాంతోపాటు ఇంకే కాస్ట్ ఉంటుంది మనకి? 12,000 రూపీస్ ఎక్స్ట్రా కాస్ట్ అవుతుంది కదా షట్ డౌన్ చేస్తే. షట్ డౌన్ చేయడం వల్ల 12,000 రూపీస్ ఎక్స్ట్రా కాస్ట్ కూడా అవుతుంది. సో ఆపరేట్ చేస్తున్నప్పుడు, షట్ డౌన్ చేసినప్పుడు, ఈ 2 పాయింట్స్ని కంపేర్ చేస్తే ఒకవేళ షట్ డౌన్ చేసినప్పుడు ప్రాఫిట్ వచ్చిందా, దెన్ ఇట్ ఈస్ అడ్వైజబుల్ టు షట్ డౌన్. లేదు అప్పుడు కూడా లాస్ వచ్చిందా, దెన్ ఏది తక్కువ లాస్ వస్తే దాన్ని మనం రికమెండ్ చేస్తాం. ప్రాఫిట్ అయితే హైయెస్ట్ రికమెండ్ చేస్తాం, లాస్ అయితే తక్కువ వచ్చిందని రికమెండ్ చేస్తాం, అంతే కదా. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు తెలుసా? స్టార్టింగ్లో చెప్పాను, డే 1 రోజున. మనకి 2 లాస్ వచ్చే సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి? ఏది తక్కువ లాస్ వస్తే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా సేమ్ ప్రిన్సిపల్, సేమ్. అది వర్డ్ గుర్తుండడానికి భగవద్గీత అనే వర్డ్ కూడా యూస్ చేస్తాను స్టార్టింగ్లో. మీకు గుర్తుంటే, నా క్లాస్కి వచ్చినట్టుంటే, అసలు నేను క్లాస్కి వచ్చింటే ఆ రోజు నా క్లాస్ విన్నట్టు గుర్తుంటే, ఆ వర్డ్స్ డెఫినెట్గా గుర్తుంటాయి. సో కంపేర్ చేద్దాం ఇప్పుడు. ప్లాంట్ ఈజ్ ఆపరేటెడ్, ప్లాంట్ ఈజ్ షట్ డౌన్. ప్లాంట్ ఆపరేట్ చేస్తే సేల్స్ ఎంత జరుగుతాయి? 40,000. ఎలా వచ్చిందా వాల్యూ చెప్తారా? 2,000 into 20. చాలా మంది ఇక్కడ 20,000 వేస్తారు. 20,000 సేల్ అవ్వవు కదా, అందుకే షట్ డౌన్ చేస్తున్నది. కాబట్టి సేల్ అయ్యేది ఓన్లీ 2,000. 2,000 into 20 మరి ఎంత వస్తుంది? 2,000 into 20 40,000. వేరియబుల్ కాస్ట్ ఇచ్చారు కదా, 13 రూపీస్ సంథింగ్ ఎంత ఇచ్చారు కదా, 13 రూపీస్, రైట్. సో కాంట్రిబ్యూషన్ వచ్చేస్తుంది. ఫిక్స్డ్ కాస్ట్ 80 ఎలా వస్తుంది? 20,000 into 4 రూపీస్ పర్ యూనిట్, రైట్, 4 రూపీస్. అడిషనల్ ఫిక్స్డ్ కాస్ట్ ఏమి ఇంకా రావము. టోటల్ కాస్ట్ ఎంత ఇంకా అవుతాం? 1,06,000. బట్ నాకు వచ్చే రెవెన్యూ ఎంత? 40,000. సో 40,000ని 1,60,000 కంపేర్ చేస్తే లాస్ ఎంత వస్తుంది? 66,000. అలా కాకుండా షట్ డౌన్ చేస్తే నాకు సేల్స్ వస్తాయా? ఉండవు. వేరియబుల్ కాస్ట్ ఏమైనా ఇంకా రావాలా? అవసరం లేదు. ఫిక్స్డ్ కాస్ట్
రూపీస్ ఇంకర్ అవ్వాలి డెఫినెట్గా. దాంతోపాటు అడిషనల్ కాస్ట్ ఎంత ఇంకర్ అవుతాం? 12,000. షట్ డౌన్ చేస్తే కాస్ట్ ఇంకర్ అవ్వాలి కదా. టోటల్ 45,000. మరి 45,000 లాస్ రావడం బెటరా, 66,000 లాస్ రావడం బెటరా? కాబట్టి షట్ డౌన్ చేయాలా వద్దా? చేయాలి. అదే అడ్వైజ్ చేస్తే అయిపోతుంది. ఓకేనా? ఒకసారి చదవండి. ఎంత సేవ్ అవుతుంది షట్ డౌన్ చేయడం వల్ల? 21, రైట్? 21,000 సేవ్ అవుతుంది షట్ డౌన్ చేయడం వల్ల. సో అదే సజెషన్లో రాసేస్తాం. ఒకసారి చదివేసాను మొత్తం అది. కింద క్యాలిక్యులేషన్స్ అన్నీ నార్మల్ లేండి. సరే, క్వశ్చన్ చదివి క్వశ్చన్లో అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్ మనం ఆపరేట్ చేస్తే మనం ఇంకర్ అయ్యే అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్, ఆపరేట్ చేయడం వల్ల మనం ఇంకర్ అయ్యే అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్ 40, 47, 33. బాగా ఆలోచించండి. ఆపరేట్ చేయడం వల్ల నేను ఇంకర్ అయ్యే అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్. సో టోటల్ కాస్ట్ ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? 80,000. ఆపరేట్ చేయనప్పుడు 33,000 ఇంకర్ అవుతున్నానంటే మిగతా 47,000 ఏం మీనింగ్? ఆపరేట్ చేస్తేనే ఇంకర్ అవుతావు, అదర్వైజ్ ఇంకర్ అవుతావా? లేదు. కాబట్టి 47,000 విల్ బి కన్సిడర్డ్ యాజ్ అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్. మరి 33 ఏమందాం? అన్అవాయిడబుల్. సింపుల్ పాయింట్. చదివేసేయండి ఒకసారి అది. క్వశ్చన్ నెంబర్ 22 త్వరగా కంప్లీట్ చేస్తాం, ఈజీగానే ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 22, మేకర్ బై కాన్సెప్ట్. బై ఆప్షన్లో ఏ కాస్ట్ ఇంకర్ అవుతారో ఇచ్చాడు, మేక్ ఆప్షన్లో ఏ కాస్ట్ ఇంకర్ అవుతారో ఇచ్చారు. బై చేయాలా, మేక్ చేయాలా? రాసేయండి. స్టేట్మెంట్ షోయింగ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ ఇన్కమ్ స్టేట్మెంట్ సింపుల్గా. స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ ఇన్కమ్ స్టేట్మెంట్. సో పర్టికులర్స్, బై, మేక్, 3 కాలమ్స్. పర్టికులర్స్, బై, మేక్. సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ 340. మీరు బై చేసినా మేక్ చేసినా 340 రూపీస్కే సేల్ చేస్తారు ప్రోడక్ట్. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ 88.95.
95. బట్ బై చేయడం వల్ల మీరు మరి ఎక్స్ట్రాగా ఏవో పార్ట్స్ కొనాలంట. అది ఎంత అవుతుంది? 8 రూపీస్. సో అడిషనల్ పర్చేస్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్ 88 రూపీస్ ఇంకర్ అవుతాము. దాంతోపాటు బై కేసులో 8 రూపీస్ ఎక్స్ట్రా ఇంకర్ అవుతాం కాస్ట్ మనం. అడిషనల్ పర్చేస్ కాస్ట్ 8 రూపీస్ పర్ యూనిట్ అది కూడా. సో కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఐడెంటిఫై చేసేయండి. ఫైండ్ అవుట్ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. $340 - 88 - 8, ఇంకొకటి 340 - 95. సో టోటల్ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ వచ్చింది మనకి. ఇప్పుడు టోటల్ కాంట్రిబ్యూషన్ ఐడెంటిఫై చేయొచ్చు కదా, నంబర్ ఆఫ్ యూనిట్స్ కూడా ఉంది. 500 యూనిట్స్. సో టోటల్ కాంట్రిబ్యూషన్ ఐడెంటిఫై చేసేయండి. Contribution per unit into number of units. సో కాంట్రిబ్యూషన్ మైనస్ ఇంకేది లాస్ట్? ఫిక్స్డ్ కాస్ట్. లెస్ చేసేయండి ఫిక్స్డ్ కాస్ట్ కూడా. ఎంత వచ్చింది ప్రాఫిట్ బైకి? 1,17,300. ఓకే. మేక్ అయితే సో బై చేస్తేనే 300 రూపీస్ ఎక్కువ వస్తుందా? కాబట్టి అడ్వైజ్ ఏమి ఇవ్వాలి? బై. సో బై ఆప్షన్ ప్రిఫరబుల్. ఇంకా క్లియర్. ఇంకా చిన్న చిన్న క్వశ్చన్స్ ఉన్నాయి. మోస్ట్లీ మండేకి చాప్టర్ అయిపోతుంది. ఓకేనా? తర్వాత ఏ చాప్టర్ స్టార్ట్ చేద్దాం? స్టాండర్డ్ కాస్టింగ్ ఇప్పుడే కాదు, ఇంకా చాలా టైం ఉంది దానికి. స్టాండర్డ్కి బడ్జెట్స్కి ఏబీసీ స్టార్ట్ చేద్దాం నెక్స్ట్. ఏబీసీ ఈజీగానే ఉంటుంది. వస్తాయి ఆల్ఫాబెట్స్ అందరికీ. ఇది లాస్ట్ నుంచి 17th వాడే చెప్పండి. లాస్ట్ నుంచి 17th లెటర్ ఏది? ఎవరో వస్తాయన్నారు. పోనీ ఫస్ట్ నుంచి 17 చెప్పండి. లాస్ట్ నుంచి అంటే అయ్యా నాకు తెలియదు. పోనీ ఫస్ట్ నుంచి చెప్పండి. క్యూవా? ఫస్ట్ నుంచి 7th, లాస్ట్ నుంచి 7th. రాస్తున్నారు. తేజ ఏది లాస్ట్ నుంచి 7th? టీనా? షూరా? సరే. టోటల్ ఆల్ఫాబెట్స్ ఎన్ని ఉన్నాయి? 26 కదా. 14th ఏది? ఎన్నా? ఎం ఎన్నో లెటర్? కే, జెడ్, ఏ,
అంతేగాని కే మాత్రం చెప్పలేదు. ఎవరు ఆలోచించారు అది? కే స్కిప్ చేసేసారు మధ్యలో. జెడ్ చెప్పారు, ఏ చెప్పారు. సరే, మార్నింగ్ ఎగ్జామ్ రాయండి, ఆఫ్టర్నూన్ ఎంజాయ్ చేయండి. ఓకేనా? మండే సేమ్ రొటీన్. మరి నెక్స్ట్ క్లాస్ మీట్ అవుదాం. బాయ్.